మండల్ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మొన్న శనివారం రాత్రి నాడు ఒక దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం. ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు, అదేవిధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఈయూ గారు మన టెంపుల్ చైర్మన్ ఇక్కడ నా పక్కన ఉన్నారు. వీళ్ళు ఈ దుర్ఘటన జరగగానే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు 8 మంది అని చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ మహిళ వాళ్ళు మాకు ఒక్కడే విజ్ఞప్తి, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మనకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందని చెప్పేసి. కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను. జరిగింది మాత్రము మంచిది కాదు. ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర, అది కూడా ఆలయం నుంచి 500-600 మీటర్ల దూరంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గుడి దగ్గర జరిగిందనేది, గుడికి వచ్చింది, దర్శనానికి వచ్చింది వాస్తవం. కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతోని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అది చూసి ఊరుకొండపేటలో ఉన్న గ్రామస్తులు 7 మంది, కొంతమంది 8 మంది అంటున్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ ఆ మహిళని పట్టుకొని వాళ్ళ చుట్టం ఉన్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కారం జరిగిందని ఆ రోజు జరిగింది. అది నిజము. ఈ రాక్షసులు చేసిన పనికి ఈరోజు నిజంగా ఊరుకొండపేట గ్రామస్తులు కానీ నా జస్టర్ నియోజకవర్గం కానీ తల దించుకున్నట్టయింది. మాకు నిజంగా బాధాకరం. ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తి లేదు. ఎవరైనా ఉండండి. కొంతమంది వచ్చి చెప్పినారు, దాంట్లో 6 మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, 2 బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీలో ఉన్న సభ్యులు వాళ్ళు. అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లర రాజకీయాలు చేస్తాను. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటివి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు. కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు. ఈరోజు ఈ ఆలయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జెడ్పీటీసీకి నిలబడ్డప్పుడు ఇక్కడికి ఆలయం నింటే దేవుని ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత 3 సార్లు ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను కూడా మన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చేసి దేవుని పాదాలపైన నా బీఫామ్ పెట్టి నేను బీఫామ్ వేయడం జరిగింది. ఈరోజు ఇంత పవిత్రమైన స్థలం గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా మేమందరం అండగా నిలబడతాం. ఎందుకంటే టెంకాయ కొట్టినావా అమ్మా, టెంకాయ కొట్టినావా? కళ్యాణార్థగాత్రాయ కామిదాయ ప్రదాయిని. ఆ తర్వాత గణపతి ఒక అరగంట అయితే అయిపోతుంది. సరే, దానికి దండం పెట్టుకోండి. అంతే కొంచెం అసలు ఆగ్రహంతో ఉన్నాం. వాళ్ళు కనిపిస్తే చంపేయాలంత ఉంది. ఈ యొక్క అభయాంజనేయ వచ్చింది కదా నుండి కూడా అసలు కింద తిండి పైకి పట్టే పండుగ చేసుకున్నట్టు. దయచేసి ఎమ్మెల్యేగా మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఒక యువకుడిగా భక్తుడిగా దీన్ని కొంచెం కాపాడాలి. జై ఒక 2 minutes మా పోలీసు వెళ్తున్నట్టు నేను ఒకసారి మాట్లాడిన తర్వాత నేను ప్రెస్కి మాట్లాడుతున్నాను. ఒక 2 minutes.
రమేషనా తమ్ముడు రమేషనా నువ్వు అనుకున్నా